అలాగే కాస్త జీలకర్ర, ఇవన్నీ మన దోసకి అడిషనల్ ఫ్లేవర్స్. అలాగే ఇందులో ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఒక్క ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత మరి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన పెసర్లు. నేను హోల్ పెసర్లు నానేసుకున్నాను, గ్రీన్ కలర్లో ఉంటుందని హోల్, లేదంటే మీరు మామూలు పెసరపప్పుని కూడా నానేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి దోశలు వేసేటప్పుడు మీరు తప్పకుండా ఫస్ట్ వాటర్ మొత్తం తీసేసేయండి. అవసరం అయితే కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. యూజువల్గా నేను నానబెట్టేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేసుకుంటాను, ఎందుకంటే మనకి లైట్గా దోశ వేసిన తర్వాత క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి. లేదంటే గ్రైండ్ చేసిన తర్వాత కాస్త బియ్యపిండి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో మరి నేను ఈరోజు బియ్యపిండి వేసుకోవట్లేదు, అలాగే బియ్యం కూడా వేసుకోవట్లేదు, ప్యూర్గా పెసరపప్పు అలాగే మన బీరకాయ తొక్క వేసుకొని చేస్తున్నాను. ఇందులో మరి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే అయిపోతుంది కదా, టేస్ట్కి తగినంత సాల్ట్. మరి ఇది కూడా ఒక్కసారి నేను మిక్సీ పట్టేసుకుని ఆ తర్వాత బౌల్లోకి మార్చుకుని మనం దోశ వేసుకోవటమే. మరి చూడండి, చక్కగా మన పొట్టు అట్టు కోసం చక్కటి పిండి రెడీ అయిపోయింది. గ్రీన్గా ఉంది. బౌల్లోకి వేసేసుకుందాం. కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి, కావాలంటే మనం కన్సిస్టెన్సీని తర్వాత పెంచుకోవచ్చు. లేదంటే ముందుగానే ఎక్కువగా మీరు వాటర్ వేసేసుకున్నారనుకోండి, చాలా పలుచగా అయిపోయి మనకి దోశ అప్పుడప్పుడు రాదు. ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన మిక్సీ జార్ని కూడా చక్కగా వాష్ చేసేసి ఈ వాటర్ని కూడా మనం ఇందులో వేసి వాడుకుందాం. అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఏం వేయట్లేదు, సాల్ట్ కూడా పర్ఫెక్ట్గానే వేసేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు మనం దోశ వేసుకోవటమే. మరొక్కసారి మిక్స్ చేయండి. చూసారు కదా, ఇందులో నార అస్సలు కనిపించట్లేదు, ఎందుకంటే లేతటి మంచి బీరకాయ తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్ స్మూత్ టెక్స్చర్తో ఉన్న పిండి రెడీ. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. పెనం కూడా మరీ వేడిగా లేదు, మరీ వేడిగా ఉందనుకోండి మనకి దోశ వేసుకోవటానికి కొంచెం అప్పుడప్పుడు అంటుకుని, లేకపోతే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలా వస్తూ ఉంటుంది. మరి వేసేసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా, యూజువల్గా మనం బయట పెసరట్టు తింటే ఎలా ఉంటుంది, చాలా ఆయిలీగా మంచి రంగు రావటానికి, అలాగే ఆ క్రిస్పీ టెక్స్చర్ కోసము చాలా ఎక్కువగా ఆయిల్ వేస్తారు. కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకుని ఇలా మంచిగా ఫ్రెష్గా రకరకాలైన పొట్టు వేసుకొని మీరు ఈ దోశలు ట్రై చేయొచ్చు. మరి మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుని, ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. యూజువల్గా నేను పెసరట్టు వేసినప్పుడు కొంచెం అల్లం చట్నీ ఇస్తాను, లేదంటే ఫ్రెష్గా కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ కొబ్బరిని స్కిన్ తీసేసి కాస్త షుగర్ వేసేసి కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. చక్కటి చట్నీ కాంబినేషను అట్టుతో సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అది మనం ఆల్రెడీ చకచకా చట్నీల్లో నేర్చుకున్నాము. ఇంకొంచెం రంగు వచ్చిన తర్వాత తీసేసి వేడిగా సర్వ్ చేయటమే. నైఫ్కి ఈ పళ్ళలాగా ఉంటే ఈజీగా కట్ చేయడానికి ఉంటుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇటీవల నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు. అతనేంటంటే అక్కడ షెఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పుచ్చకాయలు చూడగానే నేను సలాడ్ చేస్తాను అని సలాడ్ చేసి పెట్టాడు. చాలా నచ్చింది. అందుకని నేను కూడా ఈరోజు మీకు ఈ పుచ్చకాయ సలాడే చేసి చూపిస్తాను. ఈ ముక్కల్ని చిన్నగా ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకుంటే మనం తర్వాత దీన్ని సలాడ్లో వేసుకోవచ్చు. పుచ్చకాయ అంటే వాటర్ మెలన్, వీటిలో నీళ్ల శాతం ఎక్కువగా ఉండి మంచిగా ఎండాకాలంలో మనం అలసటగా వచ్చినప్పుడు ఇలాంటి సలాడ్లు చేసుకుంటే బాగుంటుంది. పుచ్చకాయలు కూడా ఇప్పుడు సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి. దీన్ని చక్కగా సలాడ్ మీరు ఇంట్లో సంవత్సరం పొడుగునా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పుచ్చకాయ ఒక బౌల్ నిండా మనం తీసుకొని దీంతో సలాడ్ చేసుకుందాం. పుచ్చకాయతో పాటు కొంచెం అంత పుదీనా ఆకు, అయితే అన్నిటికంటే బెస్ట్ ఆకేంటో తెలుసా, మనం తులసాకు ప్రతి ఇళ్లల్లో ఉంటుంది కదా, ఆ తులసాకుతోటి కొంచెం అంత ఇందులో వేసుకున్నామంటే మరింత టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా మనం వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన అల్లాన్ని కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్డు మీద ఎండాకాలంలో వెళ్తుంటే ఈ పుచ్చకాయలు కట్ చేసి వాటిని కొంచెం అంత చాట్ మసాలా వేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. భలేగా ఉంటుంది. కానీ రోడ్ల మీద ఈ పుచ్చకాయలు మరి వాళ్ళు కట్ చేసేది క్లీన్గా కట్ చేస్తారా లేదా అని కొంచెం భయంగా ఉంటుంది. అంతేందుకు ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా సలాడ్స్ కట్ చేసి ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు. కానీ వెనకాల వెళ్ళి వాళ్ళు కట్ చేసే విధానం, ఆ శుభ్రత చూసి
అమ్మోయ్ ఇంకా అట్లాంటి చోట్ల తినద్దు అనుకున్నాను. మన ఇళ్లల్లో అయితే చక్కగా మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. మన పుదీనాకు, కొత్తిమీర, మన అల్లం చెప్పాను కదా, తులసాకు ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఈరోజు మనం మన వామ ఆకు ఉంటుంది కదా, దీన్ని కూడా తెచ్చి మనం ఇందులో వేసుకుంటే, వాము మనం దేనికి ఇష్టపడతాం? వాము తినడం వల్ల మన కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. ఈ వామ ఆకుతోటి సలాడ్లో వేసుకోవచ్చు, లేదా కూరల్లో కూడా వేసి మనం చక్కగా వాడుకోవచ్చు. కానీ ఈ ఆకు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి. దీంట్లో మనం చాట్ మసాలా కొంచెం అవన్నీ వేయడం వల్ల ఇది మరింత టేస్టీగా తయారైపోతుంది. ఇవన్నీ రెడీ అయిపోయాయి. దీన్ని మన పుచ్చకాయ పైన వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని పుచ్చకాయ వేసి దీనిపైన కట్ చేసుకున్న అల్లము, కొత్తిమీర, మన పుదీనాకు, వామ ఆకు కూడా దీనిపైన వేసేసుకుందాం. అయితే దీనివల్ల హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా మరింత బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను, చాలామంది ఈ పుచ్చకాయలు కొన్నప్పుడు ఒక కత్తి పెట్టి కట్ చేసి లోపలగా ఎర్రగా ఉంటేనే తీసుకుంటారు. లేదంటే ఆ పుచ్చకాయలు అమ్ముకునేవాడికి అన్నీ కట్ చేసి పక్కన ఇన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు కూడా దీనికి మంత్రం కనుక్కున్నారు. ఎర్రటి కలర్ తీసుకొచ్చి పుచ్చకాయల్లో ఇంజెక్షన్తో ఇచ్చేస్తున్నారు. అది ఆరోగ్యానికి చాలా హానికరం. అలా కాకుండా పుచ్చకాయ మరీ ఎర్రగా లేకపోయినా తెచ్చుకొని ఇలాంటి సలాడ్లు చేసుకోవడం బెటర్. కానీ ఎప్పుడైనా మీకు కొంచెం డౌట్ వచ్చింది అనుకోండి, ఆ పుచ్చకాయలు చూస్తే తెలిసిపోతుంది. పై భాగంలో బాగా గ్రీన్గా, కొంచెం అనీవెన్గా కలర్గా ఉంది అంటే మాత్రం ఆ పుచ్చకాయని ఏదో చేశారు. మరీ భయపడకండి, మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు. ఈ మధ్య న్యూస్లో వచ్చేసరికి చాలామంది భయపడి ఏది తినాలో ఏది తినొద్దు అని కంగారు పడుతున్నారు. ఈ పుచ్చకాయని మరీ టేస్టీగా చేసుకోవడం కోసం దీంట్లో మనం కొంచెం చాట్ మసాలా, అయితే లాస్ట్లో దీన్ని లైట్గా టాస్ చేసుకుందాం. కానీ చాట్ మసాలా కొంచెం పైనుంచి ఇలా జల్లితే కొంచెం కొంచెంగా మొత్తం పడుతుంది. మిరియాల పొడి మన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్లో దీంట్లో నిమ్మరసం కూడా వేసుకుందాం. కాయ మనది తీయగా ఉన్న కొంచెం ఆ పులుపుదనం కూడా దీనికి బ్రహ్మాండంగా వస్తుంది. అన్నీ వేసి దీన్ని మనం ఇలా టాస్ చేసేసుకుందాం. ఈ పుచ్చకాయ ఇప్పుడు చక్కగా చాట్ మసాలా వేయడం వల్ల పుచ్చకాయకి కొంచెం అంత ఆ ఉప్పు, ఆ చట్పట మసాలాల తాకి ఇప్పుడు మన మరింత అద్భుతంగా చేయడం కోసం దీనిపైన మనం ఫ్రెష్గా ఇప్పుడే ఫ్రై చేసేసుకున్నాను కార్న్ఫ్లేక్స్. మన కార్న్ఫ్లేక్స్ తీసుకొని చక్కగా ఫ్రై చేసేసి దీనిపైన వేసుకొని కొంచెంగా తేనె కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది ఆ కార్న్ఫ్లేక్స్ తోటి. అయితే పుచ్చకాయలో ఒక తేనె లాంటి రుచి ఉంటుంది. దాన్ని మరింత కొంచెం గొప్పగా చేయడం కోసం సలాడ్ రెడీ. దీన్ని రెడీగా ఒక బౌల్లో వేసుకుని, ఎందుకంటే ఈ కార్న్ఫ్లేక్స్ వేసిన తర్వాత దాన్ని ఎక్కువసేపు మనం ఉంచకూడదు, 2-3 నిమిషాల్లో తినేయాలి. కాబట్టి మరోసారి దీన్ని లైట్గా ఇలా చేసుకొని దీన్ని వడ్డించేసుకుందాం. తేనె ఈ కార్న్ఫ్లేక్స్ వేసేసిన తర్వాత కరకరలాడుతూ కొన్ని కార్న్ఫ్లేక్స్కి ఆ తేనె వేసేటప్పుడు కూడా అది కార్న్ఫ్లేక్స్ మీద పడే విధంగా వేసేసుకున్నాను. చూడండి, దీన్ని కార్న్ఫ్లేక్స్ కరకరలాడుతూ ఆ తేనె రుచి తాకుతూ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది మీరు ఈవినింగ్ పూట ఇంటికి రాగానే ఇలా వెరైటీగా ఈ పుచ్చకాయలో కూడా కొన్ని గింజలు ఉన్నాయి చిన్నగా. మరి దీన్ని చక్కగా మార్కెట్లో ఈ సీడ్లెస్ పుచ్చకాయ కూడా దొరుకుతుంది. వాటప్పుడు గింజలు కూడా ఉంటుందని భయం ఉండదు. నాకు చిన్న చిన్నగా తెల్లగా కొన్నిసార్లు గింజలున్నా వాటిని చక్కగా తినేస్తూ ఉంటాను. మరి చిన్నప్పుడైతే ఆ పెద్దగా మన పుచ్చకాయలో గింజలు ఉంటే వాటిని ఎండబెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్కి జోబులో నుంచి ఈ ఎండబెట్టిన పుచ్చకాయ గింజలు ఇస్తే వాడు తర్బూజా గింజలు కొన్ని తీసి నాకు ఇచ్చేవాడు. అలా ఉండేదండి స్కూల్కి వెళ్తుంటే అప్పటి స్నేహాలు. ఇప్పుడు వీళ్ళు మా వాడు అంత పెద్ద చాక్లెట్ తీసుకొస్తున్నాడు, నాకు ఇంకా పెద్ద చాక్లెట్ కావాలని గొడవ పడుకుంటున్నారు. మురమరాలతోటి, ఈ పుట్నాలతోటి, ఈ పుచ్చకాయ గింజలతోటి, ఈ వేరే రకరకాల గింజలు ఇలాంటివి తిని చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు కాలం పిల్లలకి అవి ఏమి ఎక్కట్లేదు. మరి అట్లీస్ట్ ఈ విధంగా ఎక్కే సలాడ్లు ఇలాంటి కార్న్ఫ్లేక్స్తో చేసి పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సో మరి కరకరలాడుతూ కార్న్ఫ్లేక్స్, చక్కగా తీయగా మన పుచ్చకాయ, వారే వా అనుకుంటూ